పెంచాలంటే ఖరీదైన మొక్కలు కొనాల్సిందేనా? ఇక ఆ అవసరం ఉండదు. రైతులకే కాదు, ఇంటి వద్ద పండ్లు, కూరగాయలు, పూలు, అలంకరణ మొక్కలు పెంచాలనుకునే సాధారణ ప్రజలకు సైతం అత్యంత నాణ్యమైన మొక్కలను అతి తక్కువ ధరకే అందిస్తోంది ఆదిలాబాద్ ఉద్యాన పరిశోధన స్థానం. ఒక్కచోటే వందలాది రకాల మొక్కలు, నాణ్యతలో రాజీ లేకుండా అందరికీ అందుబాటులో ఉండే ధరలు. ఇది ఆదిలాబాద్ ఉద్యాన పరిశోధన స్థానం ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆధునిక నర్సరీ ప్రత్యేకత. పండ్ల మొక్కలు, కూరగాయల మొక్కలు, పూలు, అలంకరణ మొక్కలు, ఇలా ఇంటి తోట నుంచి వాణిజ్య సాగు వరకు అవసరమైన అనేక రకాల మొక్కలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. రైతులతో పాటు ఇంటి వద్ద చిన్న తోటను పెంచుకోవాలనుకునే సామాన్య ప్రజలకు కూడా నాణ్యమైన మొక్కలను తక్కువ ధరకే అందించాలనే లక్ష్యంతో ఈ నర్సరీని అభివృద్ధి చేశారు. మొక్కల నాణ్యత, ఆరోగ్యకరమైన పెరుగుదలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు శాస్త్రవేత్తలు. ఇప్పుడు ఉద్యాన పరిశోధన స్థానం ఆదిలాబాద్లో రీసెర్చ్ వర్క్తో పాటు, ఉద్యాన పంటల మీద రీసెర్చ్ వర్క్తో పాటు మనము రైతులకి, తర్వాత ఆదిలాబాద్ లోకల్గా ఉండే ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఒక నర్సరీ అనేది మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇక్కడ. సో ఈ నర్సరీలో ముఖ్యంగా రైతులకు ఉపయోగపడే పంటల్లో మనము మునగ నుంచి మొదలు పెట్టేసి, తర్వాత నిమ్మ కావచ్చు, తర్వాత ఉసిరి కావచ్చు, తర్వాత మామిడి కావచ్చు, తర్వాత మనకి మనము వాకాయ అంటాం కదా, వాకాయ నుంచి కరివేపాకు కావచ్చు, తర్వాత కొన్ని రకాల అగ్రో ఫారెస్ట్రీ మొక్కలు లైక్ దీంట్లో వెదురు కానీ, తర్వాత సోప్ నట్టు కుంకుడుగాయలు కావచ్చు, తర్వాత మనకు ఇంకా ఇట్లాగా అంటే అలంకరణ మొక్కల్లో మనకు మెయిన్గా చూసుకుంటే మన పూల మొక్కలు కానీ, తర్వాత ఇట్లాగా ఇంకో ఇది కాకుండా మనకి అంట్లు, కూరగాయలను కూడా మనము వంకాయని, టమాటాని, తర్వాత మనకు బీర, కాకర, సొర వీటిని కూడా అంటు కట్టేసి కూడా మనం రైతులకు అందించే ప్రయత్నం చేస్తున్నాం మన నర్సరీ ద్వారా. అగ్రో ఫారెస్ట్రీ అనే ఒక స్కీమ్ కింద గౌరవ డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ గారు మనకు కొంత టార్గెట్ కూడా ఇచ్చారు. దీంట్లో మనం 1,00,000 మొక్కల్ని మనం దాంట్లో తయారు చేసి మనం డిస్ట్రిక్ట్ అవసరాల కోసం మనము ఇక్కడ నుంచే, ఈ నర్సరీ నుంచే ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో సార్ ఫోకస్ మెయిన్గా న్యూట్రీ గార్డెను, మనకిప్పుడు స్కూళ్ళలో పిల్లలకి అందించడానికి న్యూట్రీ గార్డెన్లో కానీ, తర్వాత మనకి డిఆర్డిఓ ద్వారా రైతులకి కొంత మేలు చేసేటట్టుగా అది, తర్వాత నేషనల్ మిషన్ అండ్ న్యాచురల్ ఫార్మింగ్లో డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ ద్వారా కొంత రైతులకి మొక్కలు కానీ, తర్వాత మున్సిపాలిటీకి అవసరం ఉండే కొన్ని రకాల మొక్కల్ని కూడా మనము ఉద్యాన పరిశోధన స్థానం ఆదిలాబాద్లో తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ మొక్కలే కాకుండా కొన్ని రకాల పండ్ల మొక్కలను కూడా మనం ఇప్పుడు తయారు చేస్తున్నాం ఇక్కడ. దాంట్లో మనం ఫిగ్ అంటే మనం అంజీర్ అంటాం కదా, అంజీర్ మొక్క కానీ, తర్వాత దానిమ్మ మొక్క కానీ, తర్వాత ఇంకా అంటే మీరు రైతులకి ఇంకా ఈ ఏరియాలో ఉపయోగపడతాయి అనుకున్న మొక్కలు, ప్రతి ఉద్యాన పంటలకు సంబంధించిన ప్రతి మొక్కని మనము ఉద్యాన పరిశోధన స్థానంలో తయారు చేయడానికి అన్ని వాతావరణ పరిస్థితులు మనం ఇక్కడ కల్పించుకున్నాము. సో రైతులకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న రైతులు, మేము ఈ పంట వేసుకుంటాము అని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే, మేము ఇవి చెప్పిన లిస్టులో ఏదైనా కూడా, ఉద్యాన పంటలో ఏదైనా కూడా మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఉద్యాన పరిశోధన స్థానం ఆదిలాబాద్కు వచ్చేసి మాకు ఈ పంట వేయడం పాజిబుల్లా, వేయగలుగుతామా లేదా, వేయాలి అంటే ఏ టైం కరెక్టు, విత్తనం కానీ మొక్క కానీ ఏం తీసుకోవాలి, వేయొచ్చా లేదా, అట్లాంటి శాస్త్రీయ సలహాలు కావచ్చు, లేకపోతే మొక్కకు సంబంధించిన మీకు ఒకవేళ అంటే మీరు మొక్క ఎలా తీసుకుంటే, ఎక్కడ తీసుకుంటే కూడా మేము సజెషన్ ఇవ్వగలుగుతాము. మన దగ్గర దొరికే మొక్కలు ఉంటే మీరు ముందే చూసుకొని, క్వాలిటీ చూసుకొని, మీకు నచ్చింది, మీకు సరిపోతుంది అనుకుంటే ఇక్కడ కొన్ని మొక్కలు తీసుకోవచ్చు. లేదు అంటే మీకు ఎక్కడ దొరుకుతాయనే సలహాలు కూడా మీరు ఇక్కడ నుంచి తీసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే బయట దళారులను నమ్మి రైతులు చాలా వరకు మోసపోయే అవకాశం ఉంటుంది. నాణ్యమైన మొక్కలు, అందుబాటు ధరలు, శాస్త్రీయ పరిజ్ఞానం, రైతులకు ప్రజలకు ఒకే వేదిక. మొక్క నాటడం నుంచి మొక్కను పెంచడం వరకు మార్గనిర్దేశం చేస్తూ ఆదిలాబాద్ ఉద్యాన పరిశోధన స్థానం ఆధునిక నర్సరీ పచ్చదనాన్ని పెంచే దిశగా తన వంతు కృషి చేస్తోంది.